మకర రాశి. ఈ రాశి వారు శారీరక శక్తిని పెంపొందించుకోవడం కోసం వ్యాయామ ప్రాణాయామాదులను తప్పనిసరిగా ఆచరించాలి. ఆర్థిక విషయాలలో ఇతరుల చేత మోసగింపబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఆ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ నవంబర్ ప్రాంతంలో కూడా ఆ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందువలన ఆ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ నష్టపోకుండా ఉండడం చాలా అవసరం. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే అది అనుకూలమైన సత్ఫలితాలను సంధింపజేస్తుంది. అలాగే ధనము కాలము వ్యర్థం కాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకునే ముందు మాట్లాడే తీరు వల్ల ఇతరులకు కష్ట నష్టాలను కలగజేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. అందువలన మీరు వాక్కును నియంత్రించుకోగలిగితేనే ఇతరుల యొక్క సహకారం తీసుకోగలుగుతారు. ఆ సహకారం కూడా మీకు స్త్రీజన సహకారం బాగుంటుంది, పై అధికారుల యొక్క సహకారం బాగుంటుంది, తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క అధికారం, మళ్ళీ తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క సహకారం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంటుంది. వ్యాపార విషయంలో ముందడుగు వేయకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు పెట్టుబడులు తగ్గించుకోవడం కూడా అవసరం. ఆహార విషయంలో సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య విషయంలో అది బాగా ఉపకరించేదిగా ఉంటుందన్నమాట. అనుకోని ఖర్చులు కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలలో ఎక్కువ జాగరూకత అవసరం. గౌతమ నామాన్ని జపిస్తూ ఉండడం ద్వారా ఆ దోషాలను మీరు అధిగమించగలుగుతారు. ఏది ఏమైనా పై అధికారులు లేక మీ ఆత్మీయులు వారి యొక్క సలహాలతో చేసేటువంటి పనులు మీలోని పట్టుదలతో కలవడం వలన ఎక్కువ సత్ఫలితాలను అందజేసే అవకాశం ఉంది. అందువలన సలహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వాటిని అనుసరించడానికి ఆచరించడానికి ప్రయత్నం చేస్తుండాలి.